సంగారెడ్డి జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పనులకు వెళ్ళే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు నీటి కోసం అనేక అవస్థలు పడుతూ ట్యాంకర్లు 1000-1500 పెట్టి ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని అవే 3-4 రోజులకు ఒకసారి కొంటున్నారు. దానివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో అనేది వాళ్ళకు ఆందోళనకరంగా సమయం వృధా అవుతుంది. అదేవిధంగా కాలకృత్యాలు కానీ, స్నానాలకు కానీ, మిగతా అవసరాలకు తాగునీటికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయంలో, అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. కమిషనర్ గారు ఏంటంటే అక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ వల్ల నీళ్లు రావడం లేదని తెలపడం జరిగింది. ఇదే విధంగా కొనసాగితే వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు నీటి ఎద్దడి సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉంది. జిల్లా కేంద్రంలో లక్షలాది మంది నివసించే సంగారెడ్డి మునిలో ఈరోజు చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే సమన్వయంతో సంగారెడ్డి మున్సిపాలిటీకి త్వరితగతిన నీటి సరఫరా చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఇబ్బందులు లేకుండా ప్రజలకు సరైన శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తాం. అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.